వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలు, ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫైనల్ కీని నిన్నటి రోజున అంటే ఆగస్టు 1న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కీని ఏ విధంగా చూసుకోవడం అనేటువంటి అంశం పైన చాలామంది అభ్యర్థులకు అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నవి. సో మీరు ఎలా మీ యొక్క కీని వెరిఫై చేసుకోవాలి అంటే నేను ఈ వీడియో సెషన్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను, దీన్ని ఫాలో అవ్వండి. సో మొట్టమొదటగా మీరు ఏదేని క్రోమ్లో ఏపీడిఎస్సి అని ఈ విధంగా టైప్ చేయండి, ఏపీడిఎస్సి. సో తర్వాత మీకు ఇలా ఏపీడిఎస్సి అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఓకే చేసుకున్న తర్వాత సో మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇందులో ఫైనల్ కీ, సో ఇక్కడ ఫైనల్ కీ అని కనిపిస్తుంది. సో ఈ ఫైనల్ కీ అనేటువంటి ఈ ట్యాబ్ను ఓపెన్ చేయండి మీరు. సో ఈ విధంగా వస్తుంది. సో దీనికంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ 3 డాట్స్ మీకు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో టాప్లో, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అనేది ఏదైతే కనిపిస్తుందో, సో ఇదండి ఈ డెస్క్టాప్ సైట్. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రైట్ మార్క్ ఉన్నట్లయితే మీకు మొబైల్ ఫోన్లో కూడా ఈ ఫైనల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని రైట్ క్లిక్ వచ్చే విధంగా పెట్టేసుకోండి. సో ఈ డెస్క్టాప్ సైట్, సో దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, మీకు ఈ ఫైనల్ కీలో మీరు ఏ పేపర్ని అయితే చూడాలి అనుకుంటున్నారో ఆ పేపర్ యొక్క పీడిఎఫ్ను మీరు మీ ఫోన్లోనే చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీలో, సో ఈ ఫైనల్ కీని కొంచెం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి రిలీజ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలించినట్లయితే, భారత రాజ్యాంగంలోని 350వ అధికరణం దీనిని గురించి వివరిస్తుంది. సో ఇక్కడ మనకు 350 అధికరణం అని ఇచ్చారు. సో అందులో 350 క్లాజ్ ఏ, సో క్లాజ్ బి, క్లాజ్ సి మొదలైనటువంటి అంశాలు ఉంటాయి. మరి ఆప్షన్స్లో క్లాజ్ ఏకి సంబంధించి, క్లాజ్ బికి సంబంధించి, క్లాజ్ సికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి సో ఇక్కడ హిందీ భాషను అభివృద్ధి చేయటము, మాతృభాషల విద్యా బోధన, అల్పసంఖ్యాకుల విద్య, ఇవన్నీ కూడా 350 అధికరణంలోనికి వచ్చేటువంటి అంశాలు. సో కాబట్టి వాటన్నింటికి సో రైట్ ఆన్సర్గా ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రశ్న స్పష్టంగా ఇచ్చి ఉన్నట్లయితే కొంచెం బలమైనటువంటి అభ్యర్థులకు న్యాయం చేకూరుతుండే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి యొక్క ఐక్యూ 150గా అంచనా వేయబడినది. అయితే అతడు ఈ విభజనకు చెందుతాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సైకాలజీ టెక్స్ట్ బుక్స్ ప్రకారము సో 150 ఐక్యూ అనేది ఉన్నట్లయితే మనకు అక్కడ ప్రజ్ఞాలబ్ధి ఆ విభజన క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ 150 ఐక్యూను వెరీ సుపీరియర్స్కి ఇచ్చి ఉన్నారు, అదేవిధంగా గిఫ్టెడ్కు కూడా ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి ఆ రెండింటిని పరిగణలోనికి తీసుకొని వెరీ సుపీరియర్, గిఫ్టెడ్ ఆ రెండింటికి కూడా ఆన్సర్ను ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, సో ఇది అయితే అంటే ఈ ప్రశ్న స్పష్టంగా వివరిస్తుంది. అంటే ఈ ఫైనల్ కీని రిలీజ్ చేయడంలో ఎంత నిర్లక్ష్య ధోరణిని కనబరిచారు అనేటువంటి అంశాన్ని ఇది స్పష్టంగా వివరిస్తుంది. తిక్కనకు సంబంధించి సరికానిది అని క్వశ్చన్ చేశారు. ప్రశ్నలో సరికానిది అని ఇచ్చారు, కానీ ఆన్సర్ మాత్రం ఏమి ఇచ్చారు అంటే తిక్కనకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అనేది ఆన్సర్ ఇచ్చారు. మరి ఇక్కడ తిక్కనకు సంబంధించి సరికానిది ఏమిటి అంటే ఈ అనేది సరికానిది. సో మహాభారతంలో అరణ్య పర్వం నుంచి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు. సో మనకు ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో సగభాగం వరకు మనకు నన్నయ్య దాన్ని తెలుగులోనికి అనువదించడం జరిగింది. తిక్కన ఆ 3వ పర్వమైనటువంటి అరణ్య పర్వాన్ని మళ్ళీ టచ్ చేయకుండా
విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మిగతా భారతాన్ని తెలుగులోనికి అనువదించడం జరిగింది. సో కాబట్టి ఈ అనేది ఏదైతే ఉందో ఇది రాంగ్. ఆప్షన్స్లో ఇది మాత్రమే ఉండాలి, అది ఎక్కడ కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఏ ఆప్షన్ ఎన్నుకున్నా వాళ్ళకు ఆన్సర్ ఇచ్చే విధంగా ఫైనల్ కీని రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ సరైనవి అనేది ఏదైతే ఉందో దానికి మాత్రమే ఫైనల్ కీలో ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. సో ఇది అభ్యర్థులను తీవ్రంగా నష్టానికి గురి చేసేటువంటి అంశం. చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2018 సంవత్సరాల నుంచి ఇక డిఎస్సినే లక్ష్యంగా, డిఎస్సినే వారి యొక్క ఊపిరిగా, శ్వాసగా భావించి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఇది తీవ్రంగా నష్టాన్ని కలిగించేటువంటి అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆర్టీఈ చట్టానికి సంబంధించి. సో ఇదే డిఎస్సి పరీక్షలో నేను క్వశ్చన్ పేపర్స్ను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇదే క్వశ్చన్ ఇంకో ఎగ్జామ్లో అడిగాడు. అక్కడ మాత్రము ఆప్షన్ 12 ఇచ్చాడు, ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానము అని ప్రిలిమినరీ కీలో ఇచ్చాడు. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీరు వేరే క్వశ్చన్ పేపర్స్ను గమనించండి. ఇదే క్వశ్చన్ ఆప్షన్స్లో 12 సెక్షన్ ఉంది, మరి ఇక్కడ 12 సెక్షన్ అనేది ఇవ్వలేదు. సో 12 సెక్షన్ ఇవ్వని పక్షంలో అయితే 13 అయినా ఆన్సర్గా ఇవ్వాలి. ఎందుకంటే 12, 13 సెక్షన్లు అనేవి ఒకే షెడ్యూల్లో ఉంటుంది, ఒకే చాప్టర్లో ఉంటుంది. సో ఇందులో మనకు మొత్తంగా 7 చాప్టర్స్ ఉంటాయి కాబట్టి 12వ సెక్షన్ 13వ సెక్షన్ ఒకే చాప్టర్లో ఉంటుంది. ఇస్తే 13కి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశాన్ని గురించి, ఈ చట్టాన్ని గురించి అవగాహన ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఈ క్వశ్చన్కు సరైన సమాధానము 12 సెక్షన్ అని గుర్తుంచుకున్నటువంటి ఆస్పిరెంట్స్, అవగాహన కలిగి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ 12 ఆప్షన్లో లేదు కాబట్టి 12, 13 ఒకే చాప్టర్లో ఉంటవి కాబట్టి 13 అనేది సమాధానం కావడానికి అవకాశం ఉండొచ్చు అని 13 ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ 1లో 9 ఇచ్చారు. 9 యొక్క చాప్టర్ వేరు, 13 యొక్క చాప్టర్ వేరు, 10 యొక్క చాప్టర్ వేరు, 13 యొక్క చాప్టర్ వేరు, 5 యొక్క చాప్టర్ వేరు, 13 యొక్క చాప్టర్ వేరు. సో కాబట్టి 13 అయి ఉండడానికి అవకాశం ఉంటుంది అని దీన్ని ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇది వారి యొక్క అవగాహనను తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 వేటిని ఎన్నుకున్నా కూడా ఆ మార్క్ ఇచ్చి ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం అనేది కలగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్కి సంబంధించి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఒక సామూహిక పరీక్ష, ఒక శక్తివంతమైనటువంటి పరీక్ష, ఒక అశాబ్దిక పరీక్ష, ఒక నిష్పాదన పరీక్ష, ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇన్ని రకాల పరీక్ష అవుతుంది రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష అని. సో ఇందులో ఏం చేశారు? అశాబ్దిక, సామూహిక, పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది ఫస్ట్లో ఇచ్చారు. సామూహిక శక్తి పరీక్ష అని సెకండ్లో ఇచ్చారు. సో ఇక్కడ మనం 3వ ఆప్షన్ పరిశీలిస్తే అశాబ్దిక నిష్పాదన పరీక్షను కూడా ఇచ్చారు. మరి రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష అశాబ్దిక పరీక్ష అవుతుంది. మనకి ఇన్ జనరల్గా అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు కూడా అవుతాయి. కానీ ఆన్సర్ మాత్రము ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్కు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ ఇంతకు పూర్వం కూడా రావడం జరిగింది. ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 12 సంవత్సరాలు, మానసిక వయస్సు 15 సంవత్సరాలు. అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో ఏమవుతుంది అంటే మనకు ఐక్యూ అనేది 4, 3, 4, 25, 31, 35. ఐక్యూ 125 అవుతుంది. ఈ ఐక్యూ క్లాసిఫికేషన్ పరిశీలిస్తే ఐక్యూ 110 to 125, 110 to 125 అధిక ప్రజ్ఞావంతులు అని ఇవ్వడం జరిగింది. 125 to 150 అత్యధిక ప్రజ్ఞావంతులని ఇవ్వడం జరిగింది.
సో కాబట్టి ఈ 125 అనేది రెండింటిలోనూ వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ రెండింటికి సరైనటువంటి సమాధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇలా కొన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళు పరిగణలోనికి తీసుకొని వాటిని కూడా సరైనటువంటి అంశాలుగా గుర్తించి వాటికి కూడా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అని క్వశ్చన్ చేశారు. ఎన్సీఆర్టీ 1961 కరెక్ట్, సిఐఈటి 1982 కరెక్ట్, ఎన్సిటిఈ 1973 కరెక్ట్, ఎస్ఐఈటి 1985 అన్నీ కరెక్టే. సో ఇక్కడ ఏబిసిడీలు కరెక్ట్. మరి దీనికి ఏబిసిడి అని మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. మరి ఇది మాత్రమే ఇవ్వాలి. సో రిమైనింగ్ అన్నింటికి కూడా సరైనటువంటి సమాధానాలుగా ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సరైనటువంటి అంశమో అర్థం కావడం లేదు. ఇక్కడ 4 కూడా సరైనవే. మరి ఆ 4 సరైనవి అని మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. అంటే సెకండ్ ఆప్షన్ మాత్రమే ఆన్సర్కి ఇవ్వాలి. సో అన్నీ సరైనవే అనేటువంటి అంశాన్ని ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. సో ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఈ కీని రిలీజ్ చేయడం జరిగింది. మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ సబ్జెక్ట్ పైన అవగాహన కలిగి ఉండి సో ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకు అయితే నష్టం అనేది సంభవిస్తుంది, నష్టం జరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఎన్నుకున్నారు, అది 100% కరెక్ట్. ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకున్నటువంటి వారికి కూడా మీరు మార్క్ ఇవ్వడం ద్వారా వాళ్ళు పోటీలోనికి వస్తారు. మరి సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి ఈ ఫైనల్ కేసు ఈ విధంగా ఉన్నవి. సో ఇంకా ఏదైనా మనం పోరాడడానికి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిపైన మనం ఫైట్ చేయాలి. బలమైనటువంటి అభ్యర్థులకు న్యాయం చేకూరాలి, కష్టపడినటువంటి అభ్యర్థులకే ఫలితం అనేది దక్కాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియోని వాచ్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయినటువంటి ప్రతి యాస్పిరెంట్కు ఈ వీడియో అనేది చేరాలి. వాళ్ళకు తెలియాలి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు, సో దీనికోసము వాళ్ళు ఎలా పోరాడాలి అనేటువంటి విషయము వారికి కూడా తెలియాలి. సో ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయము వారికి తెలిసినప్పుడే సో దానికి మనము ఒక సొల్యూషన్ వెతకడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.